మిత్రులారా, ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నేను రంగస్థలం మీద కథలు చెప్పను, ఊరూరు తిరుగుతూ ఉంటాను, ఉండే చోటే కథలు చెప్తూ ఉంటాను. నన్ను అందరూ కన్యాకుమారి అని పిలుస్తూ ఉంటారు. నిజానికొస్తే నేను కన్యను కాదు, అలా అని చెప్పి కుమారిని కాదు, ఒక బిడ్డకు తల్లిని. సబాష్! నేను భజంత్రీల వంశాంబుదిలో పుట్టాను కాబట్టి నన్ను అందరూ భజంత్రీల కన్యాకుమారి అని పిలుస్తూ ఉంటారు. అదేంటి జంతికలు అంటున్నావు? మా ఇంటి పేరు కూడా జంతికల వరహాల శెట్టి. మనిద్దరికి ఏదో చుట్టరికం ఉండుంటుంది. శెట్టి గారి మాట అంటే నా గుండెల్లో గట్టి మేళం కొట్టినట్టుంది. చుట్టరికం ఇదివరకు ఉండకపోతేనే ఇక ముందు ఉంటుంది. శెట్టి గారు, నా భోషాణం పెట్టిగారు. సబాష్! శెట్టి గారిని చూశాక నా బిరుదాంకితాలకు భూషాణం కూడా తగిలించుకోవాలనుంది. దాన్ని మరి మీరే బహుకరించాలి. అలాగే. ఈ రోజు కథ ఇంతటితో ముగిసింది. రేపు కలుద్దాం. శ్రీమద్రమారమణ గోవింద.